కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నువ్వు చేతిలోకి తీసుకోవద్దు. వాళ్ళని శిక్షించడం అనేది, వారి మీద పగ తీర్చుకోవడం అని నువ్వు చేతిలోకి తీసుకోవద్దు. నువ్వు చేయాల్సిన పని క్షమించడము, వారి గురించి ప్రార్థన చేయడము, వారిని ప్రేమించడం, అంతే కదండి. ఇది నియమం, ఇది దేవుని నియమం. కాన్స్టిట్యూషన్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వేం చేయాలి? ఒకవేళ కోపం ఉండొచ్చు, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, ఆయన చేయనివ్వండి. ఎందుకు చేయనివ్వచ్చు? నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఎవరిని తీర్పులోకి తీసుకొని వస్తాడు? పగ తీర్చుట నా వంతు. ఆయనకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. నాకు ఇవ్వండి, నేను పగ తీర్చుకొని నేను ప్రతిఫలం ఇస్తాను వాళ్ళకి. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము మన ఆత్మీయత పాడవడానికి, మనము నరకము వైపుగా నిత్యత్వము నుండి తప్పించబడడానికి మన ఎదురుగా ఉన్న ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరితో అయినా కానీ మనకు ఉండాల్సింది సమాధానము. ఒకవేళ ఆ వ్యక్తి మన గురించి అలాంటి వాడు ఇలాంటి వాడు అని అన్నారు అని అంటే డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్కి చెడ్డ పేరు వస్తుంది కదా. రాజ్యాంగానికి, ఎవరు రాజ్యాంగాన్ని రచించింది? క్రీస్తు వారి దేవునికి. ఆయనకు చెడ్డ పేరు వస్తుంది, ఆయనకు అవమానం.